ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లుగా పాక్ ఏర్పాటు చేసిన మక్కా అకార్డ్స్లో మరో దేశం కూడా చేరనుందని చెప్తున్నారు. ఈ మధ్యనే పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ ఓ కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. కూటమిలోని ఏ దేశంపై ఇతర దేశాలు దాడి చేసినా మిగిలిన రెండు దేశాలు దానికి స్పందించాలనేది ఇందులోని పెద్ద నిబంధన. అయితే ఈ కూటమిని అడ్డుపెట్టుకుని పాక్ ఆసియా ఖండంలో రెచ్చిపోవడానికి అవకాశం ఉందా? ఇంతకీ పాక్ కూటమిలో చేరాలని తహతహలాడుతున్న ఇంకో దేశమేది? టేక్ ఎ లుక్. గల్ఫ్లో మినీ నాటో. సౌదీ, పాక్, తుర్కీకి ఈజిప్ట్ తోడు. మిత్రత్రయం నుంచి చతుష్టయంగా కూటమి. ఈ దేశాలను కలుపుతున్నదేంటి? కేవలం ఇస్లామిక్ యాంగిల్లో మాత్రమే చూడాలా? ఇరాన్ వార్ తర్వాత అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు దేశాల ఆలోచన విధానాన్ని, ముఖ్యంగా లెక్కల్ని మార్చేస్తున్నాయి. ఈ ఏడాది ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత టెహ్రాన్ గల్ఫ్ దేశాల్ని టార్గెట్ చేసుకుంది. ఇందులో సౌదీ అరేబియాతో పాటు పలు దేశాలున్నాయి. గతంలో అమెరికాతో ఉంటే తాము సేఫ్ అని భావించిన గల్ఫ్ దేశాల మబ్బులు దీంతో విడిపోయాయి. ఈ నేపథ్యంలో గతంలోనే పాకిస్తాన్తో కలిసి ఉమ్మడి భద్రతా కూటమి ఏర్పాటు చేసుకున్న సౌదీ అరేబియా ఈసారి టర్కీతోనూ జతకట్టింది. దీంతో 3 దేశాలయ్యాయి. ఇప్పుడు 4వ దేశం ఇందులో చేరబోతోంది. పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా కలిసి ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న భద్రతా కూటమిపై ఈ మధ్యనే సంతకాలు చేశాయి. ఇందులో ఏ ఒక్క దేశంపై అయినా ప్రత్యర్థి దాడి చేస్తే అది ఉమ్మడిగా 3 దేశాలపై జరిగిన దాడిగానే భావించేలా ఈ ఒప్పందం చేసుకున్నాయి. దీంతో ఈ కూటమిలో చేరడం ద్వారా తాము కూడా అలాంటి రక్షణ పొందవచ్చనే ఉద్దేశంతో మరిన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. వీటిలో ప్రధానంగా ఈజిప్ట్ కూడా ఉంది. కొన్ని సాంకేతిక విషయాలపై చర్చల తర్వాత తమ కూటమిలో ఈజిప్ట్ కూడా చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కూటమి కేంద్రం సౌదీ కాగా వాటి లక్ష్యం మాత్రం ఇరాన్ కాదని చెబుతుండడం గమనార్హం. తమ కూటమిని 3 వ్యవస్థాపక దేశాలకు మించి విస్తరించాలని, ఇతర ప్రాంతీయ దేశాలను కూడా ఇదే చట్రం కిందకు తీసుకురావాలని టర్కీ కోరుతుండగానే ఈజిప్ట్ కూడా ఇందులో చేరడానికి సై అంటుండడం గమనార్హం. ఇతర దేశాలు తమపై ఎలాంటి దురాక్రమణకు అయినా వ్యతిరేకంగా సామూహిక నిరోధం కోరుతూ సౌదీ, పాక్, టర్కీ, మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం సభ్య దేశాలలో ఏ ఒక్కదానిపై సాయుధ దాడి జరిగినా దానిని 3 దేశాలపై దాడిగా పరిగణిస్తారు. సాంకేతికంగా చూస్తే ఇది నాటో ఆర్టికల్ 5 పరస్పర రక్షణ నిబంధనను పోలి ఉంటుంది. అలాగే సభ్య దేశాలలో ఏదో ఒక దానిపై దాడి చేస్తే తప్ప ఏ దేశాన్ని తాము ముప్పుగా పరిగణించబోమని కూడా వెల్లడించింది. నాటోలో 2వ అతిపెద్ద సైనిక శక్తిని కలిగిన టర్కీ ఇందులో ఉండడం కూటమికి బలాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఇలా ప్రకటనలు వస్తుండగానే హౌతీలు సౌదీ అరామ్కోపై దాడులకు దిగిన సంఘటన చోటు చేసుకుంది. మరి పాక్, టర్కీలు వెంటనే స్పందించలేదు. దీని వెనుక ఏం దాగి ఉందనేది పక్కన పెడితే ఈ బలాన్ని చూసుకుని పాక్ భారత్పై రెచ్చిపోతుందనే అంచనాలు కొందరు వెలువరిస్తున్నారు. కానీ అటు టర్కీ, ఇటు చైనా ఇచ్చిన ఆయుధాలు, విమానాలతోనే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్పై ఎదురుదాడికి దిగగా భారత సైన్యం వాటిని తుక్కు కింద కొట్టేసింది. ఈ కూటమి తాలూకు ఉద్దేశం ఏదైనా సరే పాక్ ఆశించిన లక్ష్యం మాత్రం భారత్పై దాడి కోణంలో నెరవేరదనేది ఆ దేశం గుర్తించాలంటారు.